ఈ రోజు జరగబోయే మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంటుందన్నారు క్రికెట్ అనలిస్ట్ విజయ్. వరుణ్ చక్రవర్తి ఈ రోజు పక్కన పెట్టకపోవచ్చన్నారు. పిచ్ కండిషన్ పేసర్లకు అనుకూలంగా ఉంటుందన్న క్రికెట్ అనలిస్ట్ విజయ్ తో ఫేస్ టు ఫేస్. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అహ్మదాబాద్లో ఫైనల్ జరగబోతుంది. మరి కాసేపట్లో ఇటు న్యూజిలాండ్ టీమిండియా తలబడబోతుంది. సో ఈ రెండు టీంలకు సంబంధించి కూడా క్రికెట్ అనలిస్టులు ఏమంటున్నారు, ఈ యొక్క జట్టులో ఏమైనా మార్పులు కానీ పిచ్కి సంబంధించి కానీ తర్వాత హిస్టరీకి సంబంధించి కూడా న్యూజిలాండ్ ఇప్పటివరకు ఐసీసీకి సంబంధించినటువంటి టీ20 వరల్డ్ కప్ సాధించలేదు. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ ఎక్స్పర్ట్ విజయ్ సార్ ఉన్నారు, అన్నట్టు తెలుసుకుందాం. సార్ ఈరోజు జరిగేటువంటి మ్యాచ్కి సంబంధించి ఎట్లుండబోతుంది రెండు టీంలకు సంబంధించినటువంటి బలాబలాలు? టూ టీమ్స్ వెరీ స్ట్రాంగ్. అంటే మనం చెప్తాం కదా, యాక్చువల్గా ఫైనల్ మ్యాచ్ అంటే ఏదో చప్ప టీము లేకుంటే ఒక స్ట్రాంగ్ టీం అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఈ రెండు టీములు కూడా తగ్గ ఫార్. అందులోకి న్యూజిలాండ్ ప్రస్తుతానికి ఫస్ట్ టైం గెలవాలనే ఆతృతతో ఉంది కాబట్టి న్యూజిలాండ్ అయితే డెఫినెట్గా కసరత్తు కూడా చాలా చక్కగా చేస్తుంది. స్ట్రాంగ్ మైండ్ తోటి ఈసారి మాత్రం డెఫినెట్గా ఈ మ్యాచ్ను ఎట్టి పరిస్థితుల్లో చేజిక్కించుకోవాలి ఈ కప్పునని. ఎందుకంటే మాకు తెలిసి లాస్ట్ బిగ్ వరల్డ్ కప్ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది న్యూజిలాండ్కు. ఆ కసి అనేది న్యూజిలాండ్లో ఉన్నది. బట్ ఆఫ్ కోర్స్ మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక లాస్ట్ ఇదే పిచ్ పైన బిగ్ వరల్డ్ కప్ ఓడిపోయిన ఆ దాఖలాలు కూడా మనం మైండ్లో ఉంచుకోవాలి. మెయిన్గా చెప్పాలంటే ఈ ఇరు జట్లలో కూడా స్ట్రాంగ్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ ఉన్నది. ఒక బిట్ ఆఫ్ ఎనర్జెటిక్గా ఏదైనా కనిపిస్తున్నది అంటే ఫీల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూజిలాండే స్ట్రాంగ్గా కనిపిస్తున్నది. పిచ్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎవరికి అనుకూలం చేసుకుంటే బాగుంటుంది టాస్ గెలిచిన తర్వాత? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అహ్మదాబాద్ పిచ్ పైన కూడా ప్రెడిక్షన్స్ చాలామంది డిఫరెంట్గా చేస్తుంటారు. ఈవెన్ లాస్ట్ వరల్డ్ కప్ కూడా అప్పటికి ఆ పిచ్ కండిషన్స్ ఏ రకంగా అంటే నార్మల్గా హైదరాబాద్ మన ఉప్పల్ స్టేడియం అంటే మనం చెప్తాం ఫ్లాట్ వికెట్ బ్రహ్మాండంగా బిగ్ స్కోర్స్ అవుతాయని, కల్కట్టా ఎట్లా ఉంటుంది, తర్వాత మనకు మొహాల్లో ఎలా ఉంటుందో మనం అన్నీ కూడా ప్రిడిక్ట్ చేస్తాం. కానీ పర్టికులర్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనిస్తే కనుక ఈ అహ్మదాబాద్లో మాత్రం పిచ్ కండిషన్స్ ఏ ట్రాక్ పైన ఆడిస్తారన్నది ఇప్పటికి కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వీరేంద్ర సెహ్వాగ్ కూడా చెప్పాడు యాక్చువల్గా ఈ పిచ్ పైన ఎలాంటి వ్యూహంతో వెళ్తే బాగుంటుంది అంటే యాక్చువల్గా ఈ పిచ్ ఏ రకంగా ప్రిపరేషన్ అనేది అది మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్లో కూడా మనం ఏ మైండ్ సెట్ తోటి అయితే ఏ పిచ్ కండిషన్స్ ఉంటాయి అనుకున్నామో అది పూర్తిగా బెడ్స్ కొట్టిన సంగతి కూడా మనం చూసాం. కాబట్టి ఆ పిచ్ కండిషన్స్ పర్టికులర్గా ఆ రోజు మరి ఎట్లా ప్రిపరేషన్ ఉంటుంది, ఆ వాతావరణం, విండీ కండిషన్స్ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ పర్టికులర్ డే లోపల మరి టాస్ అనేది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ టాస్ కూడా మరి ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిచినా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ బిగ్ సెమీఫైనల్ ఫైనల్లో టాస్ గెలిచినా ఓడినా కూడా ఏ డెసిషన్ వచ్చినా కూడా దాన్ని స్వీకరించి ఆడే సత్తా అనేది మైండ్ సెట్ తోటి ఆడాల్సిన అవసరం ఉంటుంది. జట్టు మార్పుకు సంబంధించింది ఈరోజు వరుణ్ చక్రవర్తి, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఎక్కువ స్కోర్స్ ఇచ్చాడంటూ కొంత సోషల్ మీడియాలో మార్పు చేయాలంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో ఈరోజు కనుక అభిషేక్ శర్మ అండ్ వరుణ్ చక్రవర్తిని ఏమైనా పక్కన పెట్టే అవకాశం ఉందా? వెరీ ఇంట్రెస్టింగ్. చాలామంది అంటున్నారు యాక్చువల్గా కుల్దీప్ యాదవ్ని తీసుకువస్తారు అని కూడా అంటున్నారు. ఎందుకంటే చైనామెన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి చాలా ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యారు. కానీ వరుణ్ చక్రవర్తిలో ఉన్న ఒక గ్రేట్నెస్ ఏంటంటే యాక్చువల్గా ఈవెన్ 1-2 ఓవర్స్ అతను ఎక్కువగా ఇచ్చినప్పుడు కూడా డెఫినెట్గా మీరు ప్రతి మ్యాచ్లో చూడండి అతడు స్టార్టింగ్ డెబ్యూ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి అతని యొక్క స్పెల్ లోపల అంటే ఇప్పుడు టీ20లో అయితే 4 అవర్స్ ఉంటాయి, వన్డేలో అయితే 10 అవర్స్ ఉంటాయి. ఇలా క్యాలిక్యులేట్ కనుక చేస్తే కనుక అతన్ని ఒక 2-3 డెలివరీస్ మాత్రం టెర్రిఫిక్ డెలివరీస్ అంటే పడ్డ తర్వాత అది లోపలికి స్కిడ్ అయి రావడము, క్విక్గా రావడము, అది అన్ప్లేయబుల్ బాల్ అంటే ఎక్కువగా ఆయనకు దొరికిన వికెట్లు కూడా మన క్లీన్ బౌల్డ్ అవుట్ చూసాం. సో అలాంటి డెలివరీస్ వేసే సత్తా ఉంది. 1-2 డెఫినెట్గా బ్రేక్ త్రూ సాధిస్తాడు కనుక నాకు తెలిసిన అనుకుంటుంది అంటే 98-99% వరుణ్ చక్రవర్తిని ఉంచుతారు. లేదంటే మాత్రం కుల్దీప్ యాదవ్ వస్తాడు. ఎందుకంటే మన బ్యాటింగ్ చాలా స్ట్రెంగ్గా ఉన్నది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా చెప్పాలంటే ఒక మార్పు చేస్తే చేయవచ్చు, అది 99% అయితే చేయకపోవచ్చు అని అనుకుంటాను. న్యూజిలాండ్ టీంకి సంబంధించింది ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లు చూస్తే వారికి సంబంధించిన టీం మెంబర్స్ ఎట్లా ఉన్నది వాళ్ళ ఆట తీరు? వాళ్ళ ఆట విషయంలో మెయిన్గా న్యూజిలాండ్ స్ట్రెంత్ ఏమైనా ఉన్నదంటే అది ఓపెనింగ్ పేర్ అలెన్ అండ్ చాంప్. వాళ్ళిద్దరు కనుక బ్రహ్మాండంగా పవర్ ప్లేని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకొని బిగ్ స్కోర్ కనుక బిగ్ టోటల్ కనుక స్టార్టింగ్లో కనుక 10 ఓవర్స్లో కనుక 90+ లేకుంటే 100+ కనుక సాధిస్తే మాత్రం ఈ స్కోర్ మాత్రం ఎక్కడికో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు తర్వాత వచ్చే ఫిలిప్స్ కానీ తర్వాత ఈవెన్ శాంట్నర్ దాకా కూడా టెర్రిఫిక్ బ్యాటింగ్ లైనప్ ఉన్నది. అద్భుతమైన బ్యాటింగ్ సెటప్ తోటి న్యూజిలాండ్ ఉన్నది. కాబట్టి లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం ఒక బిగ్ మార్పు చేశారు, మన నిషామ్ తీసుకువచ్చారు, జేమ్స్ నిషామ్ మనకు తెలుసు కదా, మంచి ఆల్రౌండర్, ఫైటింగ్ స్పిరిట్ ఉంది. అతన్ని ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే ఎక్కడ నన్న ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూజిలాండ్ వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో కనుక ఓపెనర్స్ సరిగా ఆడుకుంటే కనుక ఫినిషింగ్ టచ్అప్ శాంటర్ బ్రహ్మాండంగా ఆడతాడు. బట్ అక్కడ మెయిన్గా చెప్పాలంటే
ఇక్కడ నిషామ్ను తీసుకురావడానికి కారణం ఏంటంటే బ్యాటింగ్ కొంచెం స్ట్రెంత్ అవుతుంది, ఆల్రౌండర్ ఎబిలిటీ ఉన్నది, మంచి ఫీల్డింగ్ చేస్తాడు. కాబట్టి లాస్ట్ మ్యాచ్లో అతను కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయినాడు బౌలింగ్లో, కానీ ఒక కీలకమైన వికెట్ తీశాడు. కాబట్టి నేను అనుకుంటా కదా అంటే నిషామ్ను ఇంక్లూడ్ చేస్తే కనుక మరింత స్ట్రెంత్గా న్యూజిలాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ ఫైనల్కి సంబంధించి ఏం చెప్తారు? హైయెస్ట్ స్కోర్ ఎంత ఉండబోతుంది? ఓవరాల్గా ఏం చెప్తారు చివరిగా? వెరీ ఇంట్రెస్టింగ్. పిచ్ కండిషన్స్ ఇందాక మనం అన్నాం కదా, ఏ ట్రాక్ పైన ఆడతారు, ఒక్కొక్క ఫుల్ ఫ్లాట్గా మంచిగా బ్యాట్ పైన చక్కగా బాల్ వస్తున్నది, మంచి ఎంజాయ్ చేస్తున్నాడు బ్యాట్స్మెన్ అంటే మాత్రం డెఫినెట్గా 200+ అంటే 220+ కనుక చేస్తే అది చాలా చాలా కష్టం అవుతుంది ఇక్కడ పర్టికులర్గా ఈ పిచ్ పైన. ఎందుకంటే మనకు తెలుసు క్యాలిక్యులేషన్స్ మిస్ అవుతూ ఉంటాయి. ఇది బిగ్ గ్రౌండ్, మెయిన్గా పాయింట్ కానీ స్క్వేర్ లెగ్ కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఫీల్డింగ్ సెటప్ను ఎట్ ద సేమ్ టైం బౌండరీ క్యాలిక్యులేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత పవర్ అప్లై చేస్తే సిక్సర్ వెళ్తుంది, ఇది కొంచెం క్యాలిక్యులేట్ చేసి దృష్టిలో పెట్టుకొని ఆడితే మాత్రం ఇరు జట్లకు ఒక పెద్ద స్కోర్ చేసే అవకాశం ఉన్నది. మెయిన్గా ఈ పిచ్ పైన పర్టికులర్గా చెప్పాలంటే చేజింగ్ మాత్రం ఒక బిగ్ స్కోర్ టోటల్ చేస్తే మాత్రం దాన్ని చేజ్ చేయాలంటే మాత్రం వెరీ టఫ్. సో మొత్తానికి అయితే ఈరోజు జరగబోయేటువంటి ఫైనల్కి సంబంధించి మాత్రం ఎక్కువ స్కోర్ 220 ఎబోవ్ స్కోర్ చేస్తే దాన్ని చేజింగ్ చేయడం చాలా కష్టమని క్రికెట్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో మొత్తానికి అయితే ఎట్లాంటి మార్పులు కూడా జట్టులలో ఉండకపోవచ్చు కూడా చెప్తున్నారు. సో ఈరోజు జరిగేటువంటి ఈ ఫైనల్ ఫైట్లో మాత్రం గెలుపు ఎవరిదనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నది. జర్నలిస్ట్ సంజయ్ తేవానిల్ V62 హైదరాబాద్.